Hello, hi, how are you all? I hope you are all doing good. సో డియోడ్ యాప్ నుంచి కొన్ని ర్యాండమ్ థింగ్స్ ఆర్డర్ చేశాను. వాటి రివ్యూ ఈ వీడియోలో చూసేద్దాము. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఇంతకుముందు ఒక డియోడ్ యాప్ హాల్ చేశాను. అవి యాజ్ ఇట్ ఈజ్ నేను ఎక్స్పెక్ట్ చేసినట్లే వచ్చాయి. కానీ ఫర్ దిస్ టైం నాకు బ్యాడ్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండింది. ఏమేమి తీసుకోవాలి, ఏది ప్రైజ్కి వర్త్ అనేది కూడా నేను మీకు క్లియర్గా చెప్తాను. సో తెలుసుకోవాలంటే ఈ వీడియో ఫుల్గా చూసేయండి. బిఫోర్ గోయింగ్ టు డీటెయిల్స్, ప్లీజ్ మీలో ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ హిట్ ది బెల్ ఐకాన్, మీకు నోటిఫికేషన్ వస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఈ వీడియోలో ఏ పాయింట్లో అయినా మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, ఎంకరేజ్ చేయండి. సో లెట్స్ స్టార్ట్. ఈ హాల్లో నేను ర్యాండమ్ థింగ్స్ ఆర్డర్ చేశాను. సమ్ క్యూట్ థింగ్స్, సమ్ యూస్ఫుల్ థింగ్స్, అండ్ మనకి టైం సేవ్ చేసేవి, అండ్ ఎఫెక్ట్లెస్ క్లీనింగ్ పర్పస్కి, స్పేస్ సేవింగ్ ఆర్గనైజింగ్ థింగ్స్ అండ్ సో ఆన్. ఇప్పుడు ఒక్కొక్కటిగా చూసేద్దాము. ప్రైజెస్ కూడా మెన్షన్ చేస్తాను. నా రివ్యూ చూశాక కూడా మీకు నచ్చితే పర్చేస్ చేసుకోండి అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్. మన హాల్లో ఫస్ట్ వన్ వచ్చేసి ఈ కెమెరా లెన్స్. నేను చూడగానే షాక్ అయ్యాను. 145 రూపీస్కి కెమెరా లెన్సా అనేసి క్యూరియస్గా ఆర్డర్ చేశాను. కానీ దీని రివ్యూ ఇప్పుడు చూద్దాము. ఇలా బ్యాగ్లో ఇచ్చేశారు. ప్రోడక్ట్ అయితే డ్యామేజెస్ ఏం లేవు, ప్యాకేజింగ్ అంతా బాగుంది. సో ఎలా వర్క్ అవుతుందో చూద్దామని ఒకసారి ట్రై చేశాను. కానీ కొంచెం కూడా డిఫరెన్స్ అనేది నాకు కనిపించలేదు. కెమెరాలో ఫోన్ కెమెరాకి ఇది పెట్టి తీసిన షార్ట్స్కి నాకు కొంచెం కూడా డిఫరెన్స్ అనిపించలేదు. సో నాకు ఇది వర్త్ కాదనిపించింది. ఇప్పుడు నేను రొటేట్ చేసేది జూమ్ ఇన్ ఆర్ క్లోజ్ షాట్ తీయడానికి యూజ్ అవుతుంది అనుకుంటాను. 2 సైడ్స్ క్యాప్స్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇది బ్యాక్ సైడ్ అటాచ్ చేసి ఇంకా ఆ క్లిప్ని ఫోన్కి అటాచ్ చేసుకోవడమే. మీకు క్లోజప్ షార్ట్స్ అవసరము లేదా కంటెంట్ క్రియేషన్కి క్లోజప్ షార్ట్స్ తీయాలనుకుంటే మీరు ట్రై చేయండి, లేదా వద్దు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ క్యూట్ కీ చైన్ అనమాట. ఇది నాట్ ఓన్లీ కీ చైన్, పిల్లలు చూస్తే అస్సలు వదలరు దీన్ని. దీని గురించి నేను నా ఛానల్లో షార్ట్ వీడియో కూడా అప్లోడ్ చేశాను. సో డూ చెక్ ఇట్ అవుట్. స్పెషల్ థింగ్ ఏంటంటే నేను ఇది ఆర్డర్ చేసేటప్పుడు దీన్ని క్లియర్గా అబ్జర్వ్ చేయలేదు. ఇది ఓన్లీ కీ చైన్ అనే నేను ఆర్డర్ చేశాను. సో అన్బాక్స్ చేశాక తెలిసింది దీనికి ఉన్న స్పెషాలిటీ. సో ఆ షార్ట్ని తప్పకుండా చూడండి, లైక్ చేయండి. దీని ప్రైస్ వచ్చేసి 50 రూపీస్ పడింది. ఆల్మోస్ట్ చాలా ప్రోడక్ట్స్ నేను డిస్క్రిప్షన్ చదవకుండానే ఆర్డర్ చేశాను. సో అన్బాక్స్ చేసే వరకు నాకు తెలియలేదు. అండ్ ఇది వచ్చేసి మోషన్ సెన్సార్ లైట్, 73 రూపీసే పడింది నాకు. ఇది వర్త్ అనే చెప్తాను నేనైతే. ఛార్జింగ్ కేబుల్ ఇచ్చారు అండ్ స్టిక్ చేసుకోవడానికి మ్యాగ్నెట్స్ ఇచ్చారు. ఇది తక్కువ టైమే నేను ఛార్జ్ చేశాను అండ్ ఎక్కువ టైం ఇది వర్క్ చేసింది. మన రిక్వైర్డ్ ప్లేస్లో దీన్ని స్టిక్ చేసి ఉంచేస్తే అది మనము మోషన్ని సెన్సర్ చేసి ఆన్ అవుతుంది అండ్ ఫ్యూ సెకండ్స్ తర్వాత అదే ఆఫ్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ మొబైల్ స్టాండ్ 16 రూపీసే పడింది. కాకపోతే ఏంటంటే వాల్కి స్టిక్ చేసుకునేది కాదు, నెయిల్స్తో హ్యాంగ్ చేసుకునేది. క్వాలిటీ అయితే బాగుంది. నెయిల్స్తో హ్యాంగ్ చేసుకునేది అయినా పర్లేదు అనుకుంటే మీరు పర్చేస్ చేసుకోవచ్చు. సైడ్ హుక్స్ లాగా ఇచ్చారు కదా, అక్కడ కీ చైన్స్, కీస్ హ్యాంగ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ స్టీల్ స్ట్రా సెట్ ఒక్కోటి 30 రూపీస్ పడింది. నేను బై మిస్టేక్ 2 పెట్టేశాను క్వాంటిటీ. అండ్ కొన్ని ప్రోడక్ట్స్కి ఏంటంటే మినిమం క్వాంటిటీ 2 అని ఇస్తారు, అలా వచ్చిందేమో మేబీ. క్వాలిటీ అయితే చాలా బాగుంది. మీకు యూజ్ అవుతాయి అనుకుంటే పర్చేస్ చేసుకోండి. క్లీన్ చేసుకోవడానికి బ్రష్ కూడా ప్రొవైడ్ చేశారు. క్వాలిటీ బాగుంది, ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ స్పూన్స్ సెట్. ఒక్కో సెట్ 33 రూపీస్ పడింది.
క్వాలిటీ అస్సలు బాలేదు. నేనైతే ఇది మీకు ప్రిఫర్ చేయను. మెటీరియల్ చాలా థిన్‌గా ఉంది. స్టీల్ మెటీరియల్ చాలా అంటే చాలా థిన్‌గా ఉంది. షార్ప్‌గా ఉంది. అస్సలు క్వాలిటీ బాలేదు. ఈ ఫోర్క్‌లు అయితే చూడండి, బెండ్ చేస్తుంటే బెండ్ అయిపోతుంది ఆ మెటీరియల్, స్టీల్ మెటీరియల్. సో నేను మీకు ఇది అస్సలు ప్రిఫర్ చేయను. మీరు మీ మనీ వేస్ట్ చేసుకోవద్దు. క్వాలిటీ ఏమీ బాలేదు. సో ఈ ప్రోడక్ట్ ఇగ్నోర్ చేసేయండి. నెక్స్ట్ చూపించబోయే ప్రోడక్ట్ అస్సలు మిస్ అవ్వద్దు. 17 రూపీస్కే వస్తుంది అండ్ దీంతో చాలా యూజ్ ఉంటుంది. ఇది షవర్ క్లీన్ చేసుకునేది. షవర్ హోల్స్ ఉంటాయి కదా, అవి క్లాగ్ అయిపోయిన హోల్స్ క్లీన్ చేసుకోవడానికి యూజ్ చేస్తాము. ఇన్స్టంట్ షవర్ క్లీనర్ అనమాట. ఇది పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. నేనైతే ట్రై చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ మైక్రో ఫైబర్ టవల్ హెయిర్కి. మెటీరియల్ థిన్‌గా ఉంది, చాలా థిన్‌గా ఉంది. అండ్ ఇది సైజు చిన్నగా వచ్చింది. సైజ్ కూడా మెన్షన్ చేయలేదు యాక్చువల్లీ. లాంగ్ హెయిర్ ఉన్న వాళ్ళకి, పెద్దవాళ్ళకి అయితే ఇది సరిపోదు. పిల్లలకి అయితే యూజ్ చేయొచ్చు. క్వాలిటీ అయితే యావరేజ్ ఉంది. మీకు నచ్చితే పర్చేస్ చేసుకోండి. సైజ్ మాత్రం చిన్నగా ఉంది. నేను తర్వాత అబ్జర్వ్ చేసింది ఏంటంటే వీటిలో డిఫరెంట్ టైప్స్ ఉన్నాయన్నమాట. ఇన్స్టాగ్రామ్ రీల్లో కూడా చూశాను. అది మెటీరియల్ డిఫరెంట్ ఉంది, ఈ మెటీరియల్ డిఫరెంట్ ఉంది. సో చూసి తీసుకోండి. ఇది మన సెకండ్ బాక్స్ అన్నమాట. ఈ పార్సల్స్ వచ్చి చాలా డేసే అవుతుంది. నేను ఎప్పటికప్పుడు పోస్ట్ చేద్దామని అనుకుంటున్నాను, వాయిస్ ఓవర్ ఇద్దామని అనుకుంటున్నాను, కుదరలేదు. దీనికి ఇప్పుడు ముహూర్తం కుదిరింది. నేను అవుట్ఫిట్ మేకింగ్ వీడియోస్ కూడా చేస్తాను. మీషో శారీస్తో అవుట్ఫిట్ డిజైన్ చేయడం అలాంటివి చేసే ప్లాన్లో ఉన్నాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో స్టే ట్యూన్ టు మై ఛానల్. మన హాల్లో నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఈ మినీ పోర్టబుల్ ఫ్యాన్. జనరల్గా మినీ పోర్టబుల్ ఫ్యాన్స్ అంటే బ్యాటరీస్ వచ్చి ఛార్జబుల్గా ఛార్జ్ పెట్టుకుని యూజ్ చేసేలాగానే ఉంటాయి. బట్ ఇది అలా కాదు. అదే పెద్ద మైనస్ పాయింట్ దీనికి. నేను డిస్క్రిప్షన్ కానీ చూడకుండా ఆర్డర్ చేసేసాను. అన్బాక్స్ చేసినప్పుడు తెలిసింది దీనికి బ్యాటరీస్ ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు, ఓన్లీ కేబుల్ ఒకటి ఇచ్చారు. సో ఇది పవర్ ఉన్నప్పుడు మాత్రమే మనం యూజ్ చేసుకోగలం, అదర్వైజ్ ఇది టోటల్ వేస్ట్ అనమాట. కానీ క్వాలిటీ అంతా బాగానే ఉంది. మీకు పర్లేదు, మాకు యూజ్ అవుతుంది అనుకుంటే తీసుకోండి. ఇదిగోండి, ఇలా కేబుల్ ఒకటే ఇచ్చారు, బ్యాటరీస్ లేవు, ఏమీ లేవు. క్వాలిటీ అయితే బాగుంది. నాకైతే ఇది వేస్ట్ అనిపించింది. పవర్ లేనప్పుడు యూజ్ చేయలేం కదా. సో a big no from me. నెక్స్ట్ ఈ మినీ బ్రష్ అనమాట, లిక్విడ్ పోర్ చేసి క్లీన్ చేసుకునేది. ఇది ఆల్మోస్ట్ మీరు చూసే ఉంటారు యూట్యూబ్ షార్ట్స్లో. చైనీస్ ప్రోడక్ట్ అని చూపిస్తున్నారు. సో ఇది కూడా యూస్ఫుల్ ఉంటుంది. ఎట్ ఎ టైం లిక్విడ్ పోర్ చేసి క్లీన్ చేసుకోవడానికి ఈజీ అవుతుందని నేను తీసుకున్నాను. క్వాలిటీ అయితే బాగుంది. నెక్స్ట్ వచ్చి ఇది నేను యాక్చువల్గా హెయిర్ ఆయిల్ హీట్ చేసుకోవడానికి తీసుకున్నాను. బట్ ఇమేజ్లో నేను అన్బాక్స్ చేశాక చూశాను, ఇదైతే రిమూవబుల్ అనుకున్నాను కానీ బట్ కాదు. ఇంకా ఆ చిన్న ప్లేస్లో ఆయిల్ ఎంత క్వాంటిటీ పడుతుంది, చాలా తక్కువ పడుతుంది. బట్ ఇది కర్పూరం హీట్ చేసుకునేదంట. నేను ఇమేజ్లో తర్వాత చూశాను. అండ్ ఇది మీకు అందరికీ తెలిసిందే, స్టెయిన్ రిమూవర్. సో ఇది కూడా నేను ట్రై చేశాను కానీ అంత ఎఫెక్టివ్గా ఏం వర్క్ అవ్వలేదు. లైట్గా స్టెయిన్ అయితే అలాగే ఉంటుంది, కంప్లీట్గా అయితే పోవట్లేదు. అండ్ ఇది ప్లాంట్స్కి వాటర్ చేసుకునేది. ఇదైతే క్వాలిటీ చాలా బాగుంది. మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ఖచ్చితంగా తీసుకోండి. క్వాలిటీ చాలా బాగుంది. అండ్ ఇది వచ్చేసి హ్యాండ్ బ్యాగ్స్ ఆర్గనైజ్ చేసుకునేది, ప్లేస్ని చాలా సేవ్ చేస్తుంది. సో ఇది కూడా నేను మీకు ఖచ్చితంగా రికమెండ్ చేస్తాను. క్వాలిటీ బాగుంది, స్టిచ్చింగ్ క్వాలిటీ బాగుంది. అండ్ 2 సైడ్స్ కూడా మనం బ్యాగ్స్ పెట్టుకోవచ్చు. ఇటువైపు ఫ్రంట్ సైడ్, బ్యాక్ సైడ్ 2 సైడ్స్ కూడా పెట్టుకోవచ్చు. అండ్ చిన్న చిన్న బ్యాగులు అయితే 2 ఒకే స్లాట్లో పెట్టుకోవచ్చు. సో ఇది కూడా చాలా యూజ్ అవుతుంది. స్పేస్ లేని వాళ్ళకి, స్పేస్ లేక ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ఇది ఆర్గనైజ్ చేసుకోవడానికి చాలా అంటే చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. సో దీన్ని మిస్ అవ్వద్దు. అరౌండ్ 100 రూపీస్లో వచ్చేస్తుంది ఇది.
సో మిస్ అవ్వద్దు. నేను ఇది ఎలా ఆర్గనైజ్ చేశాను అనేది కూడా ఇక్కడ క్లిప్ యాడ్ చేస్తున్నాను, చూడండి. ఈ అన్బాక్సింగ్ ఎక్స్పీరియన్స్ నాకు ఎలా అనిపించిందంటే, డియోడ్ యాప్లో 150 అంతకు మించి ఇంకా ఎక్కువ ప్రైస్ ప్రోడక్ట్స్ తీసుకోకూడదని అనిపించింది. ప్రైస్ ఉన్నవి అంత యూజ్ ఉండవు, మనకు అంత ఎఫెక్టివ్గా వర్క్ అవ్వు అని నాకు అనిపించింది. సో మీ థాట్స్ కూడా నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఇదిగోండి, నేనైతే ఇలా ఆర్గనైజ్ చేశాను, చాలా యూస్ఫుల్ ఉంది. సో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, యూస్ఫుల్ అనుకున్న వాళ్ళకి షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఇలాంటి మరెన్నో యూస్ఫుల్ వీడియోస్ కోసం ఖచ్చితంగా నా ఛానల్ని విజిట్ చేస్తూ ఉండండి. I will see you in my next. Bye.